హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపగలరా? నువ్వు వద్దు అనుకున్నంత మాత్రాన వర్షం ఆగుతుందా? అలా అయితే మన జీవితంలో వచ్చే కష్టాలు ఎందుకు ఆగట్లేదు? నువ్వు మంచివాడివైనా నష్టం ఎందుకొస్తుంది? నువ్వు నిజాయితీగా ఉన్నా బాధ ఎందుకు నిన్ను వదలట్లేదు? ఈ వీడియో సలహాలు ఇవ్వదు, సమాధానాలు చెప్పదు, కానీ నీ జీవితాన్ని నేరుగా ప్రశ్నిస్తుంది. చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపగలరా? నువ్వు వద్దు అనుకుంటే కురిసే వర్షం ఆగుతుందా? లేదు కదా. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో అతడు పెద్దగా ఏమీ కోరుకోడు. డబ్బు కాదు, పేరు కాదు, అధికారము కాదు. కేవలం ఒక మాట మాత్రమే కోరుకుంటాడు. ఇది నాకు జరగకపోతే బాగుండేది అని. అంతే. కానీ జీవితం మనిషి కోరుకున్నట్లు నడిచే కథ కాదు కదా. జీవితం మనిషిని ఎదగమని బలవంతం చేసే ప్రయాణం. చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపగలరా? నువ్వు వద్దు అనుకుంటే వర్షం ఆగుతుందా? ఈ రెండు ప్రశ్నలు మనిషి అహంకారాన్ని ప్రశ్నిస్తాయి. మన నియంత్రణ అనే మాయను విరిచేస్తాయి. సూర్యుడు ఉదయించడానికి నీ అనుమతి అడగడు. వర్షం కురవడానికి నీ మనస్థితిని చూసుకోదు. ప్రకృతిలాగే జీవితం కూడా. మనిషి ఎక్కువగా బాధపడేది కష్టం వచ్చినందుకు కాదు, ఇది నాకే ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం దొరకనందుకే. నువ్వు నిజాయితీగా ఉన్నావు. నువ్వు ఎవరికీ చెడు చేయలేదు. నువ్వు నీ పని చూసుకుంటున్నావు. అయినా సరే నష్టం ఎందుకు వచ్చింది? అవమానం ఎందుకు ఎదురైంది? ఒంటరితనం ఎందుకు మిగిలింది? అక్కడే మనిషి జీవితాన్ని తప్పుపడతాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తాడు, కాలాన్ని శపిస్తాడు. కానీ ఒక నిజం ఉంది, చాలామందికి అర్థం కాని నిజమది. జీవితం నీ మంచితనానికి రివార్డులు ఇవ్వదు. మనిషి చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే తాను బాగుంటే అన్నీ బాగుంటాయి అని అనుకోవడం. సూర్యుడు మండుతాడు, నీవు మంచివాడివా కాదా అని చూడడు. వర్షం కురుస్తుంది, నువ్వు ఎంత బాధలో ఉన్నావో అడగదు. అది ప్రకృతి ధర్మం, ఇది జీవన ధర్మం. మనిషి జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి, ఏం చేసినా సరిపోని రోజులవి. ఎంత చెప్పినా అర్థం కాని రోజులవి. ఎంత ఓర్పు చూపించినా అవమానం తప్పని రోజులవి. అలాంటి రోజుల్లో మనిషి లోపల ఒక యుద్ధం జరుగుతుంది. నేను తప్పు చేశానా? నేను మారాలా? నేను ఇంతేనా అని. ఈ ప్రశ్నలు మనిషిని నిద్రపోనివ్వవు. కానీ అక్కడే ఒక నిజం దాగుంది. నువ్వు ప్రశ్నిస్తున్నావంటే నువ్వు ఓడిపోయిన వాడివి కాదు, నువ్వు ఎదగబోతున్న వాడివని అర్థం చేసుకో. జీవితం ప్రతి మనిషిని ఒక దశలో నిరాయుధుణ్ణి చేస్తుంది. అప్పుడే తెలుస్తుంది మన దగ్గర నిజంగా ఏముంది అనేది. డబ్బా, మనుషులా, లేదా మన మనోబలమా? చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేకపోవచ్చు, కానీ ఆ వెలుగులో నిలబడే ధైర్యం మనలో ఉండాలి. వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ తడిచినా ముందుకు నడిచే శక్తి మనలో ఉండాలి. ఇక్కడే మనిషి రెండు రకాలుగా విడిపోతాడు. ఒకడు పరిస్థితులను తిట్టుకుంటూ అక్కడే కూలిపోతాడు. ఇంకొకడు పరిస్థితులను అర్థం చేసుకుంటూ అక్కడి నుంచే ఎదుగుదల మొదలు పెడతాడు. జీవితం ఎవరికీ సాఫ్ట్గా ఉండదు. కేవలం ఎవరెవరు తట్టుకోగలరో వాళ్లను మాత్రమే ముందుకు నెడుతుంది. నువ్వు బాధపడుతున్నావంటే దానికి అర్థం నీ ప్రయాణం ఇంకా ముగియలేదని. నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు, నీ లోపలి బలం రూపం మార్చుకుంటున్న సూచన. సూర్యుడు కాల్చకపోతే మనిషికి నీడ విలువ తెలియదు. వర్షం కురవకపోతే ఆశ్రయానికి అర్థం ఉండదు. అలాగే కష్టాలు రాకపోతే మనిషి తన శక్తిని ఎప్పటికీ గుర్తించడు. మనిషి జీవితంలో వద్దు అనే మాట అత్యంత బరువైన మాట. ఎందుకంటే ఆ మాట వెనక కోరిక లేదు. ఆ మాట వెనక అలసట ఉంటుంది, భయం ఉంటుంది, విసుగు ఉంటుంది. ఇది నాకు వద్దు అని మనిషి అన్నాడంటే అతడు బలహీనుడైనందుకు కాదు. చాలాసార్లు మనిషి పెద్ద పెద్ద కలలు కనే స్థితిలో ఉండడు. అతడికి కావలసింది ఒక్కటే, ఈ బాధ కొంచెం తగ్గితే చాలు అని. అక్కడే జీవితం తన అసలు స్వరూపాన్ని చూపిస్తుంది. నువ్వు వద్దు అనుకున్నా బాధ ఆగదు. నువ్వు వద్దు అనుకున్నా సమస్య వెనక్కి తిరగదు. అప్పుడే మనిషి లోపల కోపం పుడుతుంది. ఆ కోపం ఎవరి మీదో కాదు, అది పరిస్థితుల మీద, తన మీద, విధి మీద. కానీ ఆ కోపం బయటకు రాదు. అది నిశ్శబ్దంగా మనిషిని తింటూ ఉంటుంది. ఎందుకంటే మనిషికి నేర్పిన విద్య బాధను బయట పెట్టడం కాదు, బాధను దాచడం. మగాడివి కదా, బలంగా ఉండాలి. ఇవి చిన్న చిన్న మాటలే, కానీ ఇలాంటి మాటలు మనిషి నోటిని మూసేస్తాయి.
కానీ మనసును కాదు. చాలామంది పగటిపూట నవ్వుతారు, రాత్రి మాత్రం ఆలోచనలతో పోరాడతారు. నిద్ర రావడానికి ముందు మనిషి తనతో తానే చాలా యుద్ధాలు చేస్తాడు. నేను సరియైన నిర్ణయం తీసుకున్నానా? నేను మారితే బాగుండేదా? నేను ఇంకా ఎక్కువ భరించాలా? ఇలాంటి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పరు. ఇక్కడే మనిషి తనలో తాను కూలిపోతాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, బాధ వచ్చినప్పుడు మనిషి అడిగే ఎందుకు అనే ప్రశ్న తప్పు కాదు. కానీ ఆ ప్రశ్నలోనే కూర్చుంటే జీవితం ముందుకు సాగదు. సూర్యుడు మండుతుంటే అతడిని తిట్టుకుంటూ నిలబడితే మనిషి కాలిపోతాడు. వర్షం కురుస్తుంటే ఆకాశాన్ని నిందిస్తూ నిలబడితే మనిషి తడిసిపోతాడు. కానీ అదే మనిషి ఇది ఆగదు అని అర్థం చేసుకుంటే అతడు మార్గం వెతుక్కుంటాడు. అక్కడే మార్పు మొదలవుతుంది. బాధ ఒక దశ వరకు మనిషిని బలహీనంగా చేస్తుంది. అదే బాధ ఇంకో దశలో మనిషిని గట్టిగా మారుస్తుంది. నీ బాధ నిన్ను కూల్చుతోందా లేదా నిన్ను మలుస్తోందా అని. చాలామందికి ఈ తేడా అర్థం కాదు. వాళ్ళు బాధను శత్రువుగా చూస్తారు. అదే వారి ఓటమి. బాధ శత్రువు కాదు, బాధ ఒక గురువు. కానీ ఆ గురువు మాట వినే ధైర్యం అందరికీ ఉండదు. మనిషి జీవితంలో ఒక దశలో అన్నింటినీ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. డబ్బు కాదు, మనుషులు కాదు, కలలు చచ్చిపోయినట్లుగా అనిపించిన రోజు మనిషి నిజంగా భయపడతాడు. అదే రోజు అతడు వద్దు అని దేవుణ్ణి అడుగుతాడు, ఇంకా వద్దు అని కాలాన్ని వేడుకుంటాడు. కానీ జీవితం అక్కడ ఆగదు. ఎందుకంటే జీవితం ఆగిపోవడానికి కాదు, మనిషిని మారుస్తూ నడిపించడానికి. నువ్వు ఎంత నిశ్శబ్దంగా ఉన్నా లోపల ఒక శబ్దం ఉంటుంది, ఇదేనా నా జీవితం అని. ఆ శబ్దాన్ని పట్టించుకోకపోతే మనిషి జీవిస్తాడు కానీ ఎదగడు. ఆ శబ్దాన్ని విన్నవాడే నెమ్మదిగా మారడం మొదలు పెడతాడు. కోపం అక్కడే రెండు మార్గాలుగా విడిపోతుంది. ఒకడు కోపంతో ఇతరులను నాశనం చేస్తాడు, ఇంకొకడు కోపాన్ని తన బలంగా మార్చుకుంటాడు. ఇక్కడే అసలు పరీక్ష. నువ్వు ఎదుర్కొంటున్న బాధ నీ అంతాన్ని రాయాలా లేదా నీ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలా? సూర్యుడు నీ మీద మండుతున్నాడా అంటే నువ్వు ఆ వెలుగులో ఉన్నావని అర్థం. వర్షం నీ మీద కురుస్తుందా అంటే నువ్వు ప్రయాణంలో ఉన్నావని అర్థం. ఎక్కడా నిలబడని మనిషి మీద వర్షం పడదు, ఎక్కడికి వెళ్ళని మనిషి మీద ఎండ ఉండదు. జీవితం నడిచే వాళ్ళనే పరీక్షిస్తుంది. అందుకే నీ బాధకు బాధపడొద్దు, నీ కోపానికి భయపడొద్దు. దాన్ని అర్థం చేసుకో. ఎందుకంటే ఇప్పుడే నీ లోపల ఒక మార్పు మొదలవుతుంది. కూలిపోయిన మనిషి ఎలా తిరిగి నిలబడతాడు? జీవితానికి ఇచ్చే గట్టి సమాధానం ఏమిటి అంటే మనిషి నిజంగా కూలిపోతాడు బయటపడినప్పుడు కాదు, లోపల లొంగిపోయినప్పుడు. చాలామంది బయట నవ్వుతూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు, బాధ్యతలు మోస్తూనే ఉంటారు. కానీ లోపల మాత్రం వాళ్ళు ఇప్పటికీ ఓడిపోయి ఉంటారు. ఇదేనా నా స్థాయి? ఇంతేనా నా జీవితం? ఇక నా వల్ల కాదు. ఈ 3 వాక్యాలు మనిషిని చంపే అస్త్రాలు. జీవితం మనిషిని ఒక్కసారిగా కూలదోయదు, నెమ్మదిగా అతని నమ్మకాలను పగలగొడుతుంది. అప్పుడు మనిషికి 2 మార్గాలుంటాయి. ఒకటి అదే పగుళ్లలో పడి తనను తాను తిట్టుకుంటూ మిగిలిపోవడం, ఇంకొకటి ఆ పగుళ్లలో నుంచే కొత్త వెలుగు చూడడం. ఇక్కడే మనిషి అసలు పరీక్ష మొదలవుతుంది. కూలిపోయిన మనిషిని ఎవరూ ఆపలేరు, ఎందుకంటే ఎవరూ అతని లోపల యుద్ధాన్ని చూడరు. నువ్వు ఒంటరిగా పోరాడుతున్నప్పుడు ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది. నువ్వు నిలబడ్డాకే అది చప్పట్లు కొడుతుంది. ఇది కఠినమైన నిజం. మనిషి ఒక దశలో తన మీద తానే నమ్మకం కోల్పోతాడు. అప్పుడు అతడికి సూర్యుడు కూడా శత్రువులా కనిపిస్తాడు, వర్షం కూడా శాపంలా అనిపిస్తుంది. కానీ అదే క్షణంలో ఒక చిన్న నిజం గుర్తొస్తే మనిషి మారిపోతాడు. సూర్యుడు మండుతూనే ఉన్నాడు, వర్షం కురుస్తూనే ఉంది, కానీ నేనింకా నిలబడే ఉన్నాను అని. అదే మొదటి విజయం. మనిషి తిరిగి నిలబడే క్షణం ఎప్పుడూ పెద్దగా ఉండదు, అది చాలా సైలెంట్గా ఉంటుంది. అది ఎవరికీ తెలియదు, ఎవరూ చప్పట్లు కొట్టరు. కానీ లోపల ఒక నిర్ణయం పుడుతుంది, ఇంతటితో ఆగను, ఇది నా అంతం కాదు, నేను ఇంకా నడుస్తాను. ఈ 3 వాక్యాలు మనిషిని తిరిగి పుట్టిస్తాయి. అప్పటి నుంచి జీవితం ఇంకా పరీక్షలు పెడుతుంది. ఎందుకంటే జీవితం బలహీనుల్ని కాదు, మారుతున్న వాళ్ళనే పరీక్షిస్తుంది. నువ్వు నిలబడడం మొదలు పెడితే సమస్యలు తగ్గవు, కానీ నువ్వు చిన్నవాడివి కావు. ఇదే తేడా. ముందు బాధ నిన్ను నియంత్రించేది, ఇప్పుడు నువ్వు బాధను అర్థం చేసుకుంటున్నావు. ముందు వర్షం నిన్ను తడిపేది, ఇప్పుడు వర్షంలో నడవడం నేర్చుకుంటున్నావు. ముందు సూర్యుడు నిన్ను కాల్చేవాడు, ఇప్పుడు అదే వెలుగులో నీ దారి చూస్తావు. ఇదే ఎదుగుదల. మనిషి జీవితానికి గట్టి సమాధానం మాటలతో ఇవ్వడు,
అతడు నిలబడడం ద్వారా ఇస్తాడు, నడవడం ద్వారా ఇస్తాడు, మళ్ళీ ప్రయత్నించడం ద్వారా ఇస్తాడు. జీవితం అడిగిన ప్రశ్న ఇంతటితో ఆగిపోతావా అని. మనిషి ఇచ్చే సమాధానం లేదు, అంతే. అదే విజయం. నువ్వు నీ చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేవు, కానీ నీ వెన్ను నిటారుగా ఉంచగలవు. నువ్వు వర్షాన్ని ఆపలేవు, కానీ తడిచినా దారి మార్చుకోకుండా నడవగలవు. జీవితం నీ మాట వినదు, కానీ నువ్వు జీవితానికి లొంగనప్పుడు అది నిన్ను గౌరవించక తప్పదు. ఇదే మనిషి గొప్పతనం. కూలిపోవడం ఓటమి కాదు, అక్కడే పడి ఉండటమే ఓటమి. నిలబడడం ఒక ఎంపిక, ముందుకు నడవడం ఒక నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్న రోజు నువ్వు సాధారణ మనిషివి కాదు, నువ్వు నీ జీవితాన్ని ఎదుర్కొన్న మనిషివి. అదే చివరి సందేశం. చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేం. నువ్వు వద్దు అనుకున్నా వర్షం ఆగదు, కానీ నువ్వు మాత్రం ఆగకూడదు. అదే జీవితం, అదే విజయం, అదే మనిషి కథ. ఇప్పుడు ఒక్కసారి నిశ్శబ్దంగా ఆలోచించండి. చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపగలరా? నువ్వు వద్దు అనుకున్నంత మాత్రాన వర్షం ఆగుతుందా? లేదు కదా. అయితే మనిషి ఎందుకు ఆగిపోతాడు? మనిషి ఎందుకు కూలిపోతాడు? జీవితం మన మాట వినదని తెలిసినా మన ధైర్యం ఎందుకు తగ్గిపోవాలి? సూర్యుడు మండుతూనే ఉంటాడు, వర్షం కురుస్తూనే ఉంటుంది, సమస్యలు వస్తూనే ఉంటాయి, అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఆ మధ్యలో ఒక నిజం ఉంది. మనిషి ఇంకా నిలబడే ఉన్నాడు. ఇదే జీవితానికి నీవిచ్చే గట్టి సమాధానం. మనిషి ఇచ్చే సమాధానం మాటల్లో కాదు, అతని నడవడికలో ఉంటుంది. అది నిలబడే విధానంలో ఉంటుంది. అది మళ్ళీ ప్రయత్నించే మనస్తత్వంలో ఉంటుంది. నువ్వు ఓడిపోయావని జీవితానికి తెలిసేది నువ్వు అక్కడే ఆగిపోయినప్పుడు మాత్రమే. నువ్వు కూలిపోతే అది ఓటమి కాదు, కానీ కూలిపోయిన చోటే నీ కథ ముగిసిపోయిందని నమ్మితే అదే అసలైన ఓటమి. నువ్వు సూర్యుణ్ణి ఆపలేవు, కానీ నీ వెన్ను నిటారుగా ఉంచగలవు. నువ్వు వర్షాన్ని ఆపలేవు, కానీ తడిచినా నీ దారిని వదలకుండా నడవగలవు. జీవితం నీ మీద గెలిచిందని నువ్వు అనుకోవద్దు. నువ్వు లొంగిన రోజే జీవితం గెలుస్తుంది. నువ్వు జీవితానికి లొంగిపోయిన రోజే అది గెలుస్తుందని అర్థం చేసుకో. నువ్వు లొంగనంత వరకు జీవితం ఇంకా పరీక్షిస్తూనే ఉంటుంది. అదే దాని అంగీకారం. కాబట్టి గుర్తుంచుకో, ప్రపంచం నీకు న్యాయం చేయకపోవచ్చు, కాలం నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, మనుషులు నీ విలువ గుర్తించకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు వదిలిపెట్టకు. ఎందుకంటే చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేని మనిషి తన ధైర్యంతో మాత్రం తన జీవితాన్ని ఆపకుండా నడిపించగలడు. అదే విజయం, అదే జీవితం, అదే మనిషి గెలుపు. నేనిలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.